వందే మాత్రం అనే దాన్ని దాంట్లో 4 చరణాలు అభ్యంతరకరమైన ఉన్నాయి. త్వమిహి దుర్గాని స్పష్టంగా ఉన్నది, దశ ప్రహరణ ధారిణి అని దుర్గాదేవి స్తుతి. అది దాన్ని అందరి ఎత్తున ఎందుకు రుద్దుతున్నావు? దాన్ని కనీసం చట్ట రూపంలో తీసుకురాలేదు, రాజ్యాంగ సవరణ రూపంలో తీసుకురాలేదు. దాన్ని ఈరోజు ఒక జీవ రూపంలో హోమ్ మినిస్ట్రీ అందరి నెత్తి మీద రుద్ది 6 చరణాలు వందే మాత్రం గీతాన్ని ఆలపించాలని దొడ్డిదారిన ఈ దుర్మార్గానికి వీళ్ళు పాల్పడ్డారు. మనకేమి పట్టలేదు. రేపొద్దున మన పిల్లలు వెళ్ళి స్కూళ్ళలో ఈ పాట ఎలా పాడతారు, మన విద్యార్థులు ఎలా పాడతారు? ఇది ఈ దుర్మార్గానికి అంతం ఎక్కడ? మనకి చక్కగా స్వాతంత్ర దినోత్సవం వస్తుంది, ఎర్రకోట మీద ప్రధాని గారు జెండా ఎగరేస్తాడు. ఆ తర్వాత ఎవరి గురించి చెప్తాడేమో. ఇక్కడ ఉన్నటువంటి మహనీయులందరూ చాలా మంది సుభాష్ చంద్రబోసును, గాంధీను, భగత్ సింగ్ దేశ స్వాతంత్రం గురించి అర్పించిన వాళ్ళు ఏమంటే ఆర్ఎస్ఎస్ గురించి చెప్పాడు. ఆర్ఎస్ఎస్ చాలా గొప్ప సంస్థ అని చెప్పాడు. ఆర్ఎస్ఎస్ స్వాతంత్ర పోరాటంలో పాల్గొలేదు. ఆర్ఎస్ఎస్ దేశభక్తియుత సంస్థ అని ఇవాళ వాళ్ళు వీళ్ళు జర్నలిస్టులు, స్కాలర్స్, మేధావులు, హిందువులు, ఆఖరికి ముస్లింలు కూడా దేశభక్తి అయ్యే ఉంటుందిలే అని చెప్తున్నారు. ఎవడు అడిగేవాళ్ళు లేడు. వాళ్ళు కాన్సిడర్ ఇచ్చేస్తారు, ఎవడు అడిగేవాళ్ళు లేడు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎదురైన తర్వాత ఏది ఏమైనప్పటికీ మనకి విధించబడిన కర్తవ్యం ఏదైతుందో అసత్యాన్ని సత్యంతో తొలగించమని ఖురాన్ చెప్పింది. సత్యంతో తొలగించమని చెప్పింది, అసత్యాన్ని అసత్యంతో కాదు. అంతే కదా. నేను చాలా మంది ముస్లింలు అడిగాను, జిహాద్ చేయాలనేటువంటి కర్తవ్యం ఉన్నప్పుడు ఆ జిహాద్ నెగ్గదు, నువ్వు చేసే జిహాద్ అని తెలిసిన తర్వాత కూడా నెగ్గదు కాబట్టి మానేస్తాను అనేటువంటి అధికారం నీకుందా అని. ఈ జిహాద్ నెగ్గదు, ఫలితం ఇవ్వదు, నేను మానేస్తాను అందుకుని అని చెప్తే మీ దేవుడు మీకు పర్మిషన్ ఇస్తాడని. లేదు, అది నెగ్గినా నెగ్గకపోయినా సంబంధం లేదు, నువ్వు యుద్ధం చేయాల్సిందే, జిహాద్ చేయాల్సిందే, లోపల యుద్ధం చేయాలి, బయట యుద్ధం చేయాలి అని నాకు చాలా మంది పండితులు చెప్పారు. కానీ ఒకళ్ళు కూడా మానేయాలని చెప్పలే. మరి మానేస్తామని ఎందుకు అడుగుతున్నా? బయట కనిపిస్తున్నటువంటి చెడు నీకు కనిపించట్లేదా? హిందువులు కూడా ఇదే కర్తవ్యం ఉంది. సుఖ దుఃఖే సమయకృత్వ లాభం జయ జయవన్. సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా తీసుకుని లాభాన్ని లాభం లేకపోవడాన్ని, జయాన్ని అపజయాన్ని, మట్టిని బంగారాన్ని సమస్తం ఒకలా తీసుకుని తతో యుద్ధం చేయమని మాకు ఆదేశం ఉంది. ఆ యుద్ధం నెగ్గుతామా? మనం ఇంత తక్కువ సైన్యం ఉన్నాం, మేము 5గురు ఉన్నవాళ్ళు 100 మంది ఉన్నారు. వాళ్ళ సైన్యం ఏదో 18 అక్షోహిళ్ళు, మా సైన్యం 5 అక్షోహిళ్ళు. అంటే కృష్ణుడు అన్నట్టు నోరు మూసుకుని యుద్ధం చేయని చెప్పాడు. యూ హ్యావ్ నో రైట్, నీకు ఫలితం మీద అధికారం లేదని. ఈ యుద్ధం నెగ్గుతామా లేదా అనే దానితో సంబంధం లేకుండా విద్వేషానికి వ్యతిరేకంగా సమరం చేయాలి. రోజుకి 24 గంటలు మీ దగ్గర. ఈ 24 గంటల్లో మీరు ఈ కర్తవ్యానికి ఎన్ని గంటలు టైం పెడుతున్నారు? అర్ధగంట టైం పెడుతున్నారు, గంట టైం పెడుతున్నారు. నేను ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని. వారం రోజుల సమయం ఉంది, వారంలో ఎంతసేపు పెడుతున్నారు, నెలలో ఎంతసేపు పెడుతున్నారు? ఇప్పుడు బాధపడితే సరిపోయిందా? బాధపడితే కూర్చుంటే మన దారిని మనం మన కుటుంబాన్ని గురించి వర్క్ చేసుకుంటే ఇదేనా మనకి చెప్పబడింది?